యేసుక్రీస్తు వారిలోనికి ప్రవేశించిన మనందరి భక్తి జీవితానికి సంబంధించిన ఒక లోతైన సంగతి ఈరోజు బైబిల్లో నుండి మీకు చూపించాలని ఆశపడి నిలబడినా. బైబిల్లో దేవుడు రాయించిన మాటలన్నీ కూడా భూమి మీద మన జీవితకాలం ఏదైతే ఉందో ప్రభులోనికి వచ్చిన తర్వాత మన జీవన విధానం ఎలా కొనసాగాలి, ఎలా జీవించాలి అన్నది ఎక్కువగా దేవుడు కోరుకున్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మతాన్ని మార్చడానికి కాదు, మనుషుల యొక్క మనస్సులను మార్చడానికి. ప్రభులోనికి మనం అందరం వచ్చిన తర్వాత రావటం అదృష్టం, ప్రభులోనికి రావటం భాగ్యం, ప్రభు సన్నిధి దొరకటం భాగ్యం, ప్రభు గురించి పాట పాడే ధన్యత, ప్రభు కోసం ప్రార్థన చేసే ధన్యత, ఆయన రాయించిన గ్రంథం పట్టుకునే అర్హత భాగ్యం నిజంగా మనకు దొరకటం, మనం నిజంగా ధన్యులమే, అదృష్టవంతులమే. ఎందుకో మీకు కొంచెం ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. బైబిల్ పైన మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఈ గ్రంథానికి ముందు ఒక పదం రాయబడి ఉంటుంది. బైబిల్ పైన ఏముంటుందండి? పరిశుద్ధ. ఈ గ్రంథం పరిశుద్ధమైనది అయితే ఈ గ్రంథంలో ఉన్న మాటలు కూడా పరిశుద్ధమైనవి. వెరీ గుడ్. పరిశుద్ధ గ్రంథాన్ని, పరిశుద్ధమైన మాటలను పట్టుకున్న మనం ఎలా ఉండాలి? అంతే కదా? బాగుందా? రైట్, బాగా వినాలి. మళ్ళా చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాయించిన గ్రంథం పరిశుద్ధమైంది. దానిని పట్టుకుని బ్రతుకుతున్న మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. వెరీ గుడ్. ఈ పరిశుద్ధత, పవిత్రత, నిర్దోషత్వం మనిషికి బాప్తిసం తీసుకున్న రోజే వచ్చేస్తాయా? బాగా ఆలోచించండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను ఎప్పుడు పాపం చేయలేదు అన్నవాళ్ళు ఒక్కరు చేయలేపండి. ఉన్నారా? ఎనీవన్? ఒకవేళ నేను చేయలేదు అన్నారనుకోండి, ఇప్పుడే చేసిన పాపం ఒకటి చెప్తాను నేను. ఎప్పుడు చేసిన పాపం? ఈరోజు చేసిన పాపం ఒకటి చెప్తాను. ఏం చేశా చెప్పండి ఈరోజు? బాగా ఆలోచించుకోండి. మీరు వెనక్కి వెళ్తే పొద్దు నుంచి బోల్డ్ వస్తాయి. ఈరోజే బోల్డ్ వస్తాయి. ఈరోజే సినిమాలు చూడటం పాపమా పుణ్యమా? ఎంతమంది సినిమా నేను అసలు మొబైల్ కానీ టీవీ కానీ ఈరోజు చూడలేదు అని వాళ్ళు ఒక్క చేయలేపండి. అంటే ప్రతిదినము, బాగా వినాలి, ప్రతిదినము ప్రభులో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అని మన మనస్సాక్షి లేదా మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నా మన భక్తి జీవితం నానాటికి పెరుగుతుందా, తగ్గుతుందా? మీరు చెప్పండి. బైబిల్ని బట్టి చెప్తున్నాను, భక్తి జీవితం తగ్గుతుంది తప్ప పెరగదు. మీకు ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఎలా ప్రూవ్ చేస్తానంటే, బాప్తిస్మం తీసుకున్న తొలి నాళ్ళల్లో మీరు చర్చికి ఎన్ని గంటలకు వచ్చారు? ఈరోజు చర్చికి ఎన్ని గంటలకు వస్తున్నారు ఆదివారం? మీకు అర్థమైందా ప్రశ్న? మీరు బాప్తిస్మం తీసుకున్న తొలి వారం చర్చికి ఎన్ని గంటలకు వచ్చారు? చాలా తొందరగా పాటలు పాడే టైంకే వస్తారు. రాను రాను పాటలు పాడే టైం అయిపోయింది, ఏమంటే ప్రార్థన టైం అయిపోయింది, ఇక వాక్యం ప్రారంభమవుతుంది అని కొంతమంది వస్తారు. వాక్యం ముగించే టైంకి కొంతమంది వస్తారు. ఆమేన్ అనగానే కొంతమంది భక్తులు లోపలికి వస్తూ ఉంటారు. అంటే భక్తి నానాటికి పెరుగుతుందా, తగ్గుతుందా? తగ్గుతుంది. ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ చెప్పాడు దేవుడు బైబిల్లో. జాగ్రత్తగా వినాలి. ప్రసంగం నా మాట కాస్త మీరు ఒకటి పెడచెవిని పెట్టినా నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవ్వదు. భక్తి జీవితం అనేది పెరగాలి. భక్తి జీవితం అనేది నానాటికి
గొప్పదవ్వాలి. కానీ ఈరోజు భక్తి జీవితం తొలినాళ్ళల్లో ఉన్నంత స్పీడ్గా, తొలినాళ్ళల్లో ఉన్నంత గొప్పగా, తొలినాళ్ళల్లో ఉన్నంత ఏమండి ఇవ్వటంలో కానివ్వండి, చేయటంలో కానివ్వండి, రావటంలో కానివ్వండి, ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని మీరు లెక్కలు వేసుకుంటే అందరిది డౌన్లోనే ఉంటుంది తప్ప పైకి వెళ్ళినవి ఎక్కడో వేళ్ళ మీద కొద్దిమందిని లెక్క పెట్టొచ్చండి. వీళ్ళు డెవలప్ అయ్యారండి అని లెక్క పెట్టే వాళ్ళు చర్చిలో కొద్దిమందే ఉంటారు. ఎక్కువ శాతం ప్రారంభంలో ఉన్నంత పని, ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి, ప్రారంభంలో ఉన్నంత భక్తి, ప్రారంభంలో ఉన్నంత విశ్వాసం ఇప్పుడు దేవుడి మీద ఉండదు. ఖచ్చితంగా చెప్తాను నేను అది. ఎందుకు ఇది జరుగుతుంది? అందరి జీవితంలో జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అని మీరు ఆలోచిస్తే దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అందరూ బైబిల్ జాగ్రత్తగా తీయండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము అందరూ జాగ్రత్తగా చదవాలి. 40వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. సంఘాన్ని కట్టాడు అప్పుడే. 33,000 మంది 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు పేతురు గారి ప్రసంగంతో. అప్పుడు కట్టబడిన సంఘానికి ఆయన చెప్తున్నమాట, ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు అనగా ఎవరు? క్రైస్తవులు. జాగ్రత్తగా వినాలి. మీరు అనగా బాప్తిస్మము తీసుకున్నవారు, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన వారు, ప్రభువు మమ్మల్ని కాపాడుతాడు, మా పాపాలను తీస్తాడు, మా కుటుంబాలను చక్కబెడతాడు, మాకు పరలోకాన్ని ఇస్తాడు అని నమ్మి ఎవరైతే ప్రభువుని బాప్తిస్మం ద్వారా స్వీకరించారో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఏమి హెచ్చరిక వచ్చింది చెప్పండి? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై రక్షణ పొందండి. అంటే వేరైతేనే కానీ ఏమి రాదు, రక్షణ రాదు. వేరవ్వకపోతే ఏమొస్తుంది? రక్షణ రాదు. అంటే వచ్చేది ఏం చెప్పండి? పాతాళం, నరకము. ఇకపోతే ఇక్కడ దేవుడి మాట, ఏమంటే ఆ మాట దేవుడి మాటది. ఏది చెప్పినా కూడానండి దేవుడు చాలా ఆలోచించి చెప్తాడండి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత, జాగ్రత్తగా వినండి, బాప్తిస్మము తీసుకున్న తర్వాత మీ ఆలోచనలు వేరవ్వాలి, మీ మాటలు వేరవ్వాలి, మీ బ్రతుకు విధానం వేరవ్వాలి, వేరవ్వాలి. బాప్తిస్మము తీసుకున్న తర్వాత మారాలి. జాగ్రత్తగా వినండి, బాప్తిస్మము తీసుకున్న తర్వాత మన జీవన విధానం మారాలి. మారి ఎప్పుడైతే ప్రభువులోనికి మనం వచ్చామో, బాప్తిస్మం మనం తీసుకున్నామో, అప్పటి నుండి మన అనుదిన మన ఆత్మీయ జీవితాన్ని లేదా మన భక్తి జీవితాన్ని దేవుడి ముందు పెట్టి, నా భక్తి జీవితం ఎదుగుతుందా, నా భక్తి జీవితం పడిపోతుందా, నేను దేవుడిలో ఆత్మీయతలో ఉన్నతంగా పైకి వెళ్తున్నానా, వెనక్కి వెళ్ళిపోతున్నానా అని ప్రతి ఒక్కరూ చెక్ చేసుకుని, పైగా ఈ భక్తి జీవితం ఏదైతే ఉందో, ఈ దేవుడిలోనికి వచ్చిన తర్వాత మన జీవన విధానం ఏదైతే ఉందో, దానిని మీరు భక్తిని ప్రాక్టీస్ చేయాలి అన్నాడు బైబిల్లో. తిమోతి గారికి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయిన తర్వాత, వాళ్ళ నుంచి సపరేట్ అయిన తర్వాత, వాళ్ళ పాపపు ఆలోచనల నుంచి సపరేట్ అవ్వాలి. ఏమంటే ఈ లోకం వాళ్ళ ఆలోచన విధానం ఎలాగుంటుందో మీకు తెలియదు కాదు. ఎలా ఆలోచిస్తారు చెప్పండి? మీకు మాట్లాడుతాను. క్రైస్తవులుగా అబద్ధం, క్రైస్తవులకి అబద్ధం పాపమా పుణ్యమా? దేవుడి దృష్టికి నేరమా? నేరమే. ఏది? అబద్ధం ఆడటం నేరం. ఇప్పుడు లోకం దగ్గరికి వెళ్ళామనుకోండి, లోకం ఏమంటారు తెలుసా? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి అంటది.
మీకు అర్థమైందా? ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది చూసారో లోకానికి మనకి. ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రభు అంటాడు, అబద్ధం నేరం, నువ్వు అబద్ధాలు ఆడొద్దు, నువ్వు మోసాలు చేయొద్దు అంటాడు ప్రభు. లోకం ఏమంటది? 100 అబద్ధాలు ఆడండి, పర్వాలేదు, మీరేం చేయాలి? పెళ్లి చేయండి. ఇప్పుడు ప్రభుకి లోకానికి ఎంత తేడా ఉందో చెప్తాను. ఇప్పుడు అబద్ధం ఆడొద్దు అన్నాడు, నిజం చెప్పేశామనుకోండి, ఎవడు అప్పుడు బాధ కలిగించినా నిజం అనేది ఎప్పటికీ కూడా గెలుస్తుంది, నిలబడుతుంది. ఇప్పుడు వీళ్ళేం చెప్పారు? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి అన్నారు. అంటే పెళ్లి చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడినా పర్వాలేదని. ఇప్పుడు 2 అబద్ధాలు ఆడారు. ఏం అబద్ధాలు? కుర్రాడికి ఏ ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి పెళ్లి చేశారు. సంసారం ఉంటుందా, కూలిపోతుందా? పోనీ ఇంకోటి చెప్తాను మీకు, వీడికి పట్టుమని 15,000 శాలరీ రాదు, 50,000 జీతం అని పెళ్లి చేశారు. అమ్మాయి కాపురానికి వచ్చింది, 15,000 జీతం పట్టుకొచ్చాడు, తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. 1 నెల గడిచిపోయింది, 2వ నెల గడిచిపోయింది, 3వ నెల అడగదండి నీ జీతం ఎంతండి? అడుగుతుందా? అడగదా? పోనీ అడగలేదనుకోండి, వీడు ముందు ఎంత అని చెప్పాడు జీతం? 50,000 అని చెప్పాడు కదండి. ఏమంటే నాకు ఒక నెక్లెస్ చూశారండి ఫ్లిప్కార్ట్లోని, జస్ట్ 25,000 మీ జీతం 50,000 కదా, దాన్ని బుక్ చేశాను, రేపు డెలివరీ 25,000 ఇచ్చేయండి అన్నది అనుకోండి. వీడి పరిస్థితి ఏం చెప్పండి? కక్కలేడు, మింగలేడు, 15,000 జీతం అని చెప్పలేడు. 15,000 జీతం వచ్చింది, ఆవిడ ఎంత బుక్ చేసింది అక్కడ? 25,000. ఏమవుతుంది అక్కడ? ఆ డెలివరీకి వచ్చాడు అనుకో, డబ్బులు కట్టకపోతే ఊరుకుంటాట. అక్కడ అప్పు చేసో, ఇక్కడ అప్పు చేసో, లేదా మొత్తం మీద ఎందుకు అబద్ధం ఆడేసామని రిలీజ్ అయ్యో, అమ్మాయికి అబద్ధం అని, నాకు 50,000 కదమ్మా 15,000 అనగానే, ఎంత అబద్ధం ఆడి నా జీవితాన్ని నా గొంతు కోసేసావా నువ్వు? ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, 50,000 జీతం అని, నేను ఎంతో అందంగా బ్రతుకుతున్నానని మా ఊరంతా నేను చెప్పుకుంటే, 15,000 ఆఫ్టర్ ఆల్ శాలరీ వేసుకుని నన్ను అబద్ధం ఆడి పెళ్లి చేసావా? గొడవలు స్టార్ట్ అవుతాయి లేదండి అక్కడ, గొడవలు, అల్లరి. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అబద్ధం వద్దు. మేము మ్యాచ్కి వెళ్ళినప్పుడే నేను క్రైస్తవుడు అంటే అబద్ధాలు ఆడనండి, నాకు 15,000 జీతం, పెళ్లి చేసుకుంటావా అమ్మ అన్నాడు అనుకోండి, నచ్చితే చేసుకుంటది, నచ్చలేదంటే ఇంకోళ్ళని చేసుకుంటాం కదండి. 15,000 జీతానికి మెచ్చుకొని పెళ్లి చేసుకొని అమ్మాయి దొరకదా భూమి మీద? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? లోకానికి క్రైస్తవుడికి ఇక్కడే పసుకుదు. అది మోసం చేయాలంటది లోకం. దేవుడు ఏమంటాడు? మోసం చేస్తే ఊరుకొని అంటాడు. నువ్వు నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ఎవరినైనా సరే నాశనం చేయాలంటది లోకం. దేవుడు ఏమంటాడు తెలుసా? వాడు నీ శత్రువైనా సరే వాడి యొక్క అంతం, వాడి యొక్క నాశనం కోరుకోకూడదనైనా శత్రువును కూడా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. మీరు చూసారండి, లోకానికి ఇటు దేవుడికి ఎక్కడో పెద్ద వైరుధ్యం కనపడుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు ప్రభులోకి వచ్చిన తర్వాత మరి ఒకే రోజు మరి నేను బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే నేను అబద్ధాలు ఆడకుండా, పాపాలు చేయకుండా, నేరాలు చేయకుండా, ఒక దావీదు గారి లాగా, ఒక అబ్రహాం గారి లాగా ఒకే రోజు అయిపోతానంటే అవ్వం. ఎందుకంటే మనం పెరిగింది ఎక్కడ? పుట్టినప్పటి నుండి మనం పెరిగింది ఎక్కడండి? పాపంలో, అబద్ధంలో, నేరంలో, మోసంలో. ఒకే రోజు పోతుంది. చాలా మందికి అర్థం అవ్వలేదు ఇది. ఏమండి, ఎందుకు రండి ఎలా ఉండిపోతున్నానని చాలా మంది, ఏమోనండి ప్రభు దగ్గరికి వెళ్ళాను కానీ ఏమి మానలేకపోతున్నాను, ఎందుకు మానలేకపోతానో నాకే తెలియదు అంటారు చాలా మంది. నిజమే, మీకు తెలీదు. ఈరోజు చెప్తాను నేను, మీకు తెలీదు. మీరు ఎందుకు అబద్ధాలు మానలేరు, మీరు ఎందుకు మోసాలు మానలేరు, మీరు ఎందుకు నేరాలు మానలేరు, అసలు మీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మీకు తెలీదు. చెప్తాను ఈరోజు. జీవితం మారాలి. బైబిల్లో దేవుడు కోరుకున్నదండి, బైబిల్లో దేవుడు కోరుకున్నది ప్రారంభం నుండి కూడా ప్రభులోనికి వచ్చిన తర్వాత బ్రతుకు మారాలని కోరుకున్నాడు. అంతేనా? వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ పట్టుబడింది, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆ రోజున్న యూదులు అంటున్నారు, ఈమె వ్యభిచారం చేస్తుండగా లైవ్ లో మేము పట్టుకున్నాం, ఈమె తప్పు చేసింది. నువ్వు ఒక ధర్మశాస్త్రం బాగా పాటిస్తానంటున్నావు, నీకు బాగా వాక్యం తెలుసు అంటున్నావు కదా, ధర్మశాస్త్రంలో మోషే ఈమెను రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. ఇదిగో ఈ కేసు ఇప్పుడు నీ ముందుకు పట్టుకొచ్చాం, నువ్వేం తీర్పు తీరుస్తావు అన్నారు యేసుప్రభుని. ఏమన్నాడు చెప్పండి యేసుప్రభు? నిజమే,
మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టమని రాయబడి ఉంది, కాబట్టి అందరూ రాళ్ళు వేసి కొట్టేద్దాం అన్నాడా? మీకు విషయం ఏంటంటే వాక్యం మీకు సరిగా తెలియదురా అన్నాడు. రాయబడింది వాస్తవమే, కొట్టమని చెప్పింది వాస్తవమే. ఇంతకీ కొట్టవలసిన వాడు ఎలా ఉండాలి? విశ్రాంతి దినాన్ని పాటించిన వాడు విశ్రాంతి దినాన్ని పాటించని వాడి మీద రాయేయాలి. జాగ్రత్తగా వినాలి ధర్మశాస్త్రం. మోషే ఇచ్చిన ఆజ్ఞలు చెప్తున్నాను. వ్యభిచారం చెయ్యని వాడు వ్యభిచారి మీద రాయేయాలి. అబద్ధమాడని వాడు అబద్ధమాడుతున్నవాడిని నేరస్తుడు అనాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది ఇది పాత నిబంధనలో మోషే ఇచ్చిన చట్టం. ఇప్పుడు వీరంతా పట్టుకొచ్చారండి ఈ వ్యభిచారం అందు పట్టుబడిన స్త్రీని. మరి మోషే రాళ్లతో కొట్టేమన్నాడు కదా, కొట్టేద్దామంటే ఆయన ఏమన్నాడు? వాక్యం మీకు సరిగా అర్థం అవ్వలేదు. రాళ్లతో కొట్టమని చెప్పింది వాస్తవం, కానీ ఎవరెయ్యాలి రాయి? వ్యభిచారం చేయని వాడు, అబద్ధం ఆడని వాడు, నేరం చేయని వాడు, పాపం చేయని వాడు మీలో ఎవడైనా ఒక్కడుంటే వాడొక్కడికే ఆమెను కొట్టే హక్కు ఉంది అన్నాడు. ఒక్కడైనా రాయేసాడండి? ఏ లేదు. అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు? వీళ్ళంతా కూడా ఏ బ్యాచ్ ఇది? పాపపు గుంపు కూడి ఒక ఆమెను పాపి అంటున్నారు. ఎంత దారుణం ఇది! ఎంత దారుణం అండి ఇది! మీలో పాపం ఎవడు చేయలేదో వాడు రాయండి అన్నాడు. ఎవడు అక్కడ అందరూ వెళ్ళిపోయారని చదువుకుంటాం కదా, ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? మనుషుల దగ్గర అబద్ధం ఆడినట్టుగా యేసు ప్రభు దగ్గర అబద్ధం ఆడి నేను సూపర్ నీతిమంతుడిని అని ఎవడైనా ముందుకు వచ్చాడు అనుకోండి, ఆ చిట్ట మొత్తం తీసి స్క్రీన్ వేస్తాడు ఆయన. తెలుసా? ఇప్పుడు బావి దగ్గర సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆమె మాట్లాడకపోతే ఆమె జాతకం అంతా చెప్పేశాడా? నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న భర్త కూడా నీ భర్త కాదు. ఆమె మాట్లాడక ముందే ఆమె జాతకం అంతా చెప్పిన యేసు ప్రభు ఇప్పుడు ఎవడైనా రాయడానికి వచ్చాడు అనుకోండి, వాడి జాతకం బయటకు తీట. బాబు ఈయంతో బాగా డేంజర్, ఈయంతో పోయి రాయట్టుకున్నా అంటే నా పరువు అంతా తీసి అందరికి చెప్పేస్తాడు. నా పాపాలు అందరికి చెప్పాడు అనుకోండి, నా పరువు పోయింది. ఎందుకు ఈయంతోనని రాళ్ళని అక్కడ పడేశారు, అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్తాను యేసు ప్రభు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో. నేరం చెయ్యొద్దు అని చెప్పటం ఒకటే కదా యేసు ప్రభు. నేరంలో పట్టుబడిన తర్వాత అమ్మా ఇక మీదట నీ జీవితంలో ఈ పాపం జరగకూడదు అలాగైనా చెప్పాడు ఎవరితో? అమ్మా నేను నీకు శిక్ష విధించను, ఇక మీదట పాపం నువ్వు చెయ్యొద్దు అంటే యేసు ప్రభు మన జీవితాల్లో ఏం కోరుకుంటున్నాడో నాకు చెప్పాలి. ఏం కోరుకుంటున్నాడు? నేరాలు చేయొద్దు, పాపాలు చేయొద్దు, మీ బ్రతుకులు మారటం కావాలి నాకు. జక్కని అలాగే మార్చాడు. జక్కయ్య అన్యాయంగా లంచం తీసుకున్నావు కదయ్యా, అది అనేక మంది కష్టం కదయ్యా, అనేక మంది కష్టాలను నువ్వు అన్యాయంగా తీసుకుంటే ఆ కష్టం, ఆ చెమట, ఆ రక్తం ప్రభువుకు మొరపెడుతుంది కదయ్యా, ఆ మొర నీ మీద శిక్షగా వస్తుంది కదయ్యా. ఎందుకయ్యా అనేక మంది కష్టం, వాళ్ళ చెమటను నువ్వు లంచం రూపంలో నువ్వు ఒక్కడవి తీసుకుని నువ్వు ఎందుకు ధనవంతుడు అయ్యావు, తప్పు చేసావు జక్కయ్య అనగానే ఏమన్నాడు? జక్కయ్య మారిపోయిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? నేను ఎవడెవడి దగ్గర తీసుకున్నానో వాడికి మరలా తిరిగి ఇచ్చేస్తాను. అంటే ప్రభు గురి దేని మీద ఉందో నాకు చెప్పాలి. దేని మీద ఉంది? మనసు. ఆ మనసులో నేరమున్నా, మనసులో పాపమున్నా, ఆ మనసులో దైవ విరుద్ధమైన ఆలోచనలున్నా దేవుడు తట్టుకోలేడు. అందుకే బైబిల్ ఏం చెప్పాడు తెలుసండి? మనము ఈ పాపాలు చేయకుండా, మనం ఈ నేరాలు చేయకుండా ఉండడానికి ఒక సూత్రం చెప్పాడు. ఆ సూత్రం ఈరోజు మీకు చెప్తాను. దీనిని గనకండి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఫాలో అయితే పాపపు ఆలోచనలు కానీ, పాపపు జీవితం కానీ మన దగ్గరకు రాకుండా పోతుంది. తిమోతికి పత్రిక రాస్తున్నాడు, జాగ్రత్తగా వచనం తీసుకోండి. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు, మొదటి పత్రిక. అందరూ వాక్యం తీయండి. 4వ అధ్యాయానికి వద్దాం. 7వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఏమండి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అపవిత్రములైన
ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు మానేసి దేవుని యొక్క భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఈ పదం పట్టుకోవాలి. ఇదే నా ప్రసంగం ఈరోజు. ఈ మాట మీకు అర్థమైతేనండి, ఈ వాక్యం మీకు అర్థమైతే హృదయాలలో ఆత్మీయంగా చాలా అభివృద్ధి, చాలా డెవలప్మెంట్ మీకు జరుగుతుంది. ఎవరికి రాస్తున్నారు అన్నది మొదట మనం ఆలోచించుకోవాలి. ఎవరికి రాస్తున్నారు పత్రిక? రాస్తున్నది దైవజనుడు పౌలు గారు. ఇప్పుడు రాస్తున్న పత్రిక రాస్తున్నది ఎవరికి? తిమోతికి. ఇప్పుడు తిమోతి గారు ఎవరు? ఈయన దైవజనుడే. ఈయన యవ్వన కాలంలో పౌలు గారికి పట్టబడ్డాడు. పౌలు గారు సువార్త ప్రయాణాలలో ఉన్నప్పుడు అండి, పౌలు గారికి దొరికిన ఒక ఆణిముత్యం ఈ తిమోతి. వీళ్ళ నాన్నగారు అన్యజనుడు, వీళ్ళ అమ్మగారు భక్తిపరురాలు. ఆ కుటుంబం నుంచి వచ్చాడు. దైవజనుడిగా మరి తిమోతిని నిలబెట్టడానికి చాలా ప్రయాసపడ్డాడు. అదంతా అపోస్తల కార్యంలో ఉంటుంది. మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు టైం అయిపోతుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తిమోతి అనగానే పౌలు గారు తయారు చేసిన దైవజనుడు. తిమోతి గారు ఎవరు? దైవజనుడు. గట్టిగా అనండి అందరూ. తిమోతి గారు ఎవరు? దైవజనుడు. ఎన్నిసార్లు ఎందుకు అనిపించానో కొంచెం ముందుకెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఈయన ఎవరు? దైవజనుడు. ఇప్పుడు దైవజనుడికే పత్రిక రాసి పౌలు గారు ఏమంటున్నారు? ఇప్పుడు 4:7 వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేయి. భక్తిని సాధకము చేయి. దేవుని యొక్క భక్తిని సాధకం చేయి. సాధకము అంటే తెలుగు అర్థమే చావట్లేదు మనకి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాబ్లంగా మారిపోయిందండి ప్రసంగాలు మాకు. ఎందుకు తెలుగు వాళ్ళకి కూడా తెలుగు పదాలు అర్థం అవ్వట్లేదు. ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది బాగా. సాధకము అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రాక్టీస్. ఏంటి? ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎంత బాగా అర్థమైంది చూడండి మీకు. ఏటో తెలుగులకి తెలుగు రావట్లేదు. తెలుగు వాళ్ళకంటే తెలుగు రావటం లేదు. చెత్త 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 అన్నాం అనుకోండి. సొలొమోను గారు ప్రసంగ గ్రంథం రాశాడు. మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ వచనంలో వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తమును వ్యర్థమే అని ఉంటుంది అక్కడ. ఆ చదువుకున్నప్పుడు మన వాళ్ళు ఏమనుకున్నారంటే వ్యర్థం అనగానే ఏదో పెద్ద మంచి పదం అనుకున్నారు. అది వ్యర్థం అంటే ఏంటో తెలుసా? తెలుగు అర్థం అవుతుంది. ఇంగ్లీష్ చెప్తాను చూడండి. వేస్ట్ 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 ఆల్వేస్ వేస్ట్ అన్నాడు. ఇది ఎంత బాగా అర్థమైంది. అంటే తెలుగు కంటే ఇంగ్లీష్ అర్థం అవుతుందా? అవునండి. ఇప్పుడు తిమోతి గారి దగ్గరికి వస్తే తిమోతి గారితో అంటున్నాడు, నాయన నీ భక్తి జీవితం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రతి దినము ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 2వ పదం పర్యాయ పదం ఎక్సర్సైజ్ అని కూడా అనొచ్చు. భక్తిని ప్రాక్టీస్ చేయాల. భక్తిని ప్రాక్టీస్ చేస్తేనే కానీ భక్తిలో ఎదగం. చెప్తాను నేను ఇప్పుడు. ఆర్ఎంపీ డాక్టర్ గారు అప్పుడే డాక్టర్ చదువు అయిపోయింది. ఏం స్టార్ట్ చేస్తాడు? ఏదో ఒక గల్లీ చూసుకుని చిన్న డబ్బా పెట్టుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అంటాడు. మీరు చదువుకున్న వాళ్ళని అడగండి, డాక్టర్స్ని అడగండి, ఏం చేస్తున్నారండి అంటే మొన్ననేనండి మియాపూర్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అంటాడు. ప్రాక్టీస్ అంటే ఏంటి అర్థం? పేషెంట్ల మీద ప్రయోగాలు చేస్తున్నాడని. స్టార్టింగ్లో చాలా మందిని లేపుతాడు. ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎవడో కుట్లేమని వచ్చాడు. అనుభవంతో కూడిన డాక్టర్ గారు వేసే కుట్లు వేరు, అప్పుడే వచ్చిన డాక్టర్ గారు వేసే కుట్లు వేరు. ఇలా గుచ్చగానే రక్తం ఇంత కారుతుంది బయటికి. ఎందుకు? అనుభవం లేదు. అంటే ఒక డాక్టర్ ఏం చేస్తున్నాడు? వృత్తిలో పైకి రావడానికి ప్రాక్టీస్ చేస్తాడు. బాగా వినాలి మీరు. వృత్తిలో అనుభవం రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. నేను హైదరాబాద్లో పన్ను కట్టించుకున్నానండి. ఇప్పుడు కాదండి, చాలా క్రితం. ఎవరి దగ్గరికి వెళ్ళినా 7,000 అంటున్నారు, 8,000 అంటున్నారు. జస్ట్ దాన్ని క్యాప్ వేయడానికి. ఎట్రా బాబు ఇంత రేట్లు ఇల్లని అలా తిరుగుతాను. ఒక ఆయన చెప్పాడు, మా గల్లీలో ఒక ఆవిడ ఉంది, 3,000కి క్యాప్ వేస్తుంది అన్నట్టు. ఇదేదో బాగుందిరా సగం రేటు కానీ అక్కడికి వెళ్ళాను. వేసిన గ్యాప్ 6 నెలలకి ఊడి చేతిలోకి వచ్చింది.
తర్వాత వెళ్ళాను, ఏంటో మీద 5 సంవత్సరాల గ్యారంటీ అన్న ఊడిపోయిందంటే, ఏమంటే ఏమనుకోకండి, నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టానండి, సరిగా అతకలేకపోయినట్టుంది. చూసారా, వైద్యం విషయంలో ప్రాక్టీస్ చేస్తేనే కానీ వైద్యం సరిగ్గా జరగదు. వెరీ గుడ్. ఇప్పుడు లాయర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, లాయర్ కూడా ఇదే పదం వాడతాడు. లాయర్ ఏమంటాడు, ఏమంటే ఏం చేస్తున్నారండి అంటే, ఈ మధ్యకాలంలో కుక్కడపల్లిలో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అంటాడు. అంటే వాదించడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో చాలా కేసులు ఓడిపోతారు, ఆ దగ్గరికి వెళ్ళి పోతారు జైల్లోకి. ప్రాక్టీస్, ప్రతి దాంట్లోని పైకి రావాలంటే ఏం కావాలి, ప్రాక్టీస్ కావాలి. వెరీ గుడ్. క్రికెటర్లు చూడండి, క్రికెట్ ఆడే క్రికెటర్లు యూత్ పిల్లలకు తెలుస్తుంది. ఈ క్రికెటర్లో ఒక డెకౌట్లు అయిపోతూ ఉంటాడు, 1కో 2కో 3కో 4కో అవుట్ అయిపోతున్నాడు అనుకోండి. ఏమరా అవుట్ అయిపోతున్నావు అంటే వాడేమంటాడో తెలుసా, ఫామ్ కోల్పోయానండి, కారణం ఏంటంటే కొంచెం ప్రాక్టీస్, నెట్లో ప్రాక్టీస్కి వెళ్ళలేదు అంటాడు. ఈ ఫామ్ కోల్పోయిన వాళ్ళందరూ నెట్లోకి వెళ్ళండి, గంటల తరబడి అలా కొడతా ఉంటారు. ఆ ప్రాక్టీస్ చేయగా మళ్ళా వాడు గ్రౌండ్లోకి వచ్చి బాగా 100 రన్లు కొడతాడు. అంటే ఏ ప్రొఫెషన్, ఏ వృత్తి బాగుండాలి అన్నా ఏం జరుగుతుంది, వెనకాల ప్రాక్టీస్ జరుగుతుంది. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు మన భక్తి జీవితం బాగుండాలంటే కూడా ఏం జరగాలి, మీకు అర్థమైంది. ఇప్పుడు నెమ్మదిగా మనం ఎంతకాలం ఎందుకు పాపంలోనే ఉంటున్నామంటే మనం ఏం చేయట్లేదు. డాక్టర్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఆపరేషన్కి వెళ్ళిపోయాడు అనుకోండి, పేషెంట్ ఏమైపోతాడు, చచ్చిపోతాడు. భక్తిని కనుక భూమి మీద ఉండగా మనం ప్రాక్టీస్ చేసుకోలేదు అనుకోండి, పౌలు గారు చెప్పిన మాట, నా సొంత మాట ఏం చెప్పడం లేదు, తిమోతి నీవు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు, పనికి రాని విషయాలన్నీ పక్కకు పెట్టి, జబర్దస్తులు పక్కకు పెట్టి, టీవీ సీరియల్, మొగల్ రేకులు, ఇంకా నాకు తెలియదండి అవి కార్తీక దీపాలు ఏవో వచ్చినాయండి ఈ మధ్యకాలంలో, అగ్నిగుండాలు, మండే గుండాలు, ఈ గుండాలన్నీ పక్కకు పెట్టి రోజు నా భక్తి జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తాను. దేవుని ఎదుట కూర్చుంటాను, వాక్యం చదువుకుంటాను, దేవుని యొక్క ప్రసంగాలు వింటాను, దైవజనులు చెప్పే మెసేజ్లు వింటాను, ప్రార్థన చేసుకుంటాను, పిల్లలకి వాక్యం చెప్పుకుంటాను. ఇలా ప్రాక్టీస్ కనుక మీ జీవితంలో లేకపోతే మీ భక్తి జీవితం కూడా ఏమైపోతుందో తెలుసా, ఫెయిల్ అయిపోతుంది. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. ఏంటి ముసలమ్మ ముచ్చట్లు? నేను నిజంగా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ రోజు పాస్టర్ గారు ఈ ప్రార్థన కూడికి ఎట్టకపోతే మీరు అంతా ఎక్కడ ఉంటారు చెప్పండి, ఈ టైంకి ఎక్కడ ఉంటారు చెప్పండి? ఖచ్చితంగా టీవీ ముందే, 100కి 100% టీవీ ముందే. విచిత్రం ఏంటంటేనండి, బైబుల్ లేని ఇల్లు అయినా ఉంది కానీ టీవీ లేని ఇల్లు ఉందా? బైబుల్ లేకపోయినా బాధపడరు. అయ్యో మా ఇంట్లో బైబుల్ లేదండి, బైబుల్ చిరిగిపోయిందండి, బైబుల్కి సరిగా జిప్పు లేదండి, చాలా మంది బైబుల్లో చివరి పేజీలు ఉండవు, చిరిగిపోతాయండి. బైబిల్ చిరిగిపోయింది, ఒక మంచి బైబిల్ కొనుక్కుందామని ఉండదు. పక్కింటోళ్ళు గోడ పైన 42 ఇంచులు పెట్టారట. ఇప్పుడు నేనెంత పెట్టాలి? 55 పెడితేనే కానీ నా మనసు ప్రశాంతపడు. అమ్మయ్య, వాళ్ళకంటే 10 ఇంచులు ఎక్కువ నాది. చూసారు, లేరు ఇలాగా, ఇలాంటి వాళ్ళు లేరండి. అంటే బైబుల్ లేదు, ఏమంటే ప్రసంగాలు లేవు, భక్తి జీవితం లేదు. నేను ఎందుకు నా జీవితం ఎలాగైపోతుంది? చర్చిలో నాకంటే వెనకాల బాప్తిసం తీసుకున్న వాళ్ళు చర్చిలో బాగున్నారు, పాటలు పాడుతున్నారు, చక్కగా వాళ్ళు ఏదో పని చేస్తున్నారు అక్కడ, నేనేమో వెనకైపోతున్నాను. ఎందుకు నేను ఎలాగైపోతున్నాను అంటే, నువ్వు చేయట్లేదు ఒకటి, నువ్వు ఏం చేయట్లేదు అంటే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయటం లేదు భక్తిని. ప్రసంగం చెప్పారు ఇక్కడ, బైబిల్ చదువుకోమన్నారు ఇక్కడ, నువ్వు ఇంటికి ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎంతమంది చదువుతారు చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎంతమంది చదువుతారు? 66 పుస్తకాలు చెప్పండి అంటే, మేకా గ్రంథంలో రెఫరెన్స్ కనుక ఇచ్చాను అనుకోండి పొరపాటున, ఇప్పుడు చాలా మంది బైబిల్ ఎక్కడికి వస్తారు తెలుసా? మొదట ఇండెక్స్ దగ్గరకు వచ్చి అలా మేకా గ్రంథం ఎక్కడ అలా చూసుకుని, అలా పక్కన పేజీ నెంబర్ తీసుకుని, అమ్మయ్య పేజీ నెంబర్ దొరికింది అంటే, మేకా గ్రంథం ఎక్కడ ఉందో కూడా బైబిల్ తెలీదా? తెలీదు. అగ్నిగుండం సీరియల్ ఎన్ని గంటలకు వస్తుందండి? చూసారు, తక్కువని. జబర్దస్త్ ఎన్ని గంటలకు వస్తుంది? అంటే బైబిల్ మీద కానీ వాక్యం మీద కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా పెద్దగా మనకు ఆసక్తి లేదు. అందుకే భక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ప్రసంగం విన్నప్పుడు అలా బ్రతకాలని ఉంటుంది, బయటకు వెళ్ళిన తర్వాత ఎందుకంటే పాడైపోతుంది. ప్రారంభంలో ఒక వచనం చదివించాను,
మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, టీవీ చూస్తాడు, వాడు సీరియల్ చూస్తాడు, వాడు సినిమాలు చూస్తాడు, వాడు బూతులు అంటాడు, వాడు జబర్దస్తులు అంటాడు, వాడు పటాసులు అంటాడు. నువ్వు భక్తి అనాలి కదా, నువ్వు బైబుల్ అనాలి కదా, నువ్వు ప్రసంగాలు అనాలి కదా, నువ్వు దేవుడు అనాలి కదా, నేను ఎవరో ఒకరికి వాక్యం చెప్పాలనాలి కదా, మా కుటుంబానికి దేవుడు నిలబెట్టుకోవడానికి కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవాలనాలి కదా. నువ్వు వేరు కదా, నీ జీవితం వేరు కదా, నీ జీవితంలో ప్రభు ఉన్నాడు కదా, నీ జీవన విధానం వేరు కదా. ఎందుకండి ఇలాగ ఆలోచించారు క్రైస్తవులు ఈరోజు? భక్తినట ప్రాక్టీస్ చేయాలట. ఎవడు మీకు మాట చెప్తాను, పిల్లలకి పొద్దు నుంచి సాయంత్రం వరకు స్కూల్లో కూర్చోబెడతారండి. కూర్చోబెడతారా? 8 క్లాసుల పిల్లలకి ఉదయం 4, మధ్యాహ్నం నుంచి 4 కదండి, 8, 6 జరుగుతాయి కదండి. 6 అనుకోండి, పోనీ పొద్దున 6, మధ్యాహ్నం 6 క్లాసులు అయిపోయిన తర్వాత పోలేరా, పొద్దున ఎప్పుడో 9 గంటలకు వచ్చావు స్కూల్కి, ఇప్పుడు 5 గంటలకు ఇంటికి వెళ్తున్నావు. ఇంటికి వెళ్ళిపోయి దుప్పటి కప్పుకుని పడుకోరా బాబు అంటాడా మాస్టర్? మళ్ళా హోంవర్క్ ఇస్తాడా? అదేంటంటే అది 9 గంటల నుంచి 5 గంటల వరకు స్కూల్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయాలట? ఎందుకు చేయాలి? నాకు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చేయాలి? వాడు పాస్ అవ్వాలి అన్నా, వాడు చదివిన చదువు వాడు వంట పెట్టాలి అన్నా, వాడు నిరంతరము రాస్తూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, హోంవర్క్లు చేస్తూనే ఉండాలి. స్కూల్లో ఉన్నప్పుడు చదివేనట, ఇంటికి వచ్చిన తర్వాత పని చదివేనట. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా మారిపోయారంటే, ఒరే మాకు అంత టైం లేదురా, అక్కడ వేసేస్తాం వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరాళ్ళు? ట్యూషను. అందుకే కదండి ట్యూషన్లు వచ్చాయి. మళ్ళీ యాక్చువల్గా నిజానికి తల్లిదండ్రులు చెప్పాలి ఇంటి దగ్గర, మాకు అంత ఖాళీ లేదురా వాళ్ళు చెప్తారు నీకు, కానీ అక్కడ పంపించారు. ఏమండి, ఒక 4వ తరగతో, ఒక 3వ తరగతో, ఒక 2వ తరగతో చదువుకుంటున్నాడు. అలా రాయడానికి పగలు రాత్రి ప్రాక్టీస్ వాడికి. అలా చేస్తే కానీ మంచి మార్కులు రావా? అలా చేస్తే కానీ మంచి చదువు రాదా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కేవలం ఆదివారం 1 గంట చర్చిలో కూర్చుని ఎవడో ఒక ప్రార్థన చేసి ఒక పాట పాడి ఇక్కడ అయ్యగారు చెప్పిన 4 వాక్యాలు తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నారండి. ఎప్పటికైనా మీ భక్తి జీవితం అభివృద్ధి చెందుతుందా? ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయకుండా నాకు చెప్పండి. అవదండి. మీరు నమ్మరండి, మేము ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వాక్యం చెప్పాలండి. ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. విచిత్రం తెలుసండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ప్రసంగం చెప్పాను మీకు, అయ్యగారు మళ్ళా 4 రోజుల్లో ఇక్కడ మళ్ళా మీటింగ్ పెట్టారు, ఇక్కడ మళ్ళా వస్తాను కదా, మళ్ళా ఇదే ప్రసంగం చెప్పాను అనుకోండి, మీరు వింటారా? వినరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రతిరోజు బైబిల్ చదువుకొని ఒక కొత్త ప్రసంగం రాసుకోవాలి. ఎక్కడిది టైము? బస్సుల్లో కూర్చున్నప్పుడు, ట్రైన్లో కూర్చుంటున్నప్పుడు బుర్ర అలాగా ఆలోచించుకోవడం, ఏదైనా వస్తే రాసుకోవడానికి ప్రయాణంలో ఉండదు కనుక ఫోన్లో టైప్ చేసుకోవడం, ఇంటికి వచ్చిన తర్వాత దొరికిన కొద్ది టైంలో ఆ ప్రసంగాలు మళ్ళా రాసుకోవడం, కొత్త విషయాలన్నీ బైబిల్లో నుంచి తీసి ప్రజలకి చెప్పటం. టైంని ఇలా వాడుకుంటే, కాలాన్ని ఇలా వాడుకుంటే మన భక్తి జీవితం బాగుంటుంది. టైం దొరికితే బైబిల్, టైం దొరికితే ప్రార్థనలు, టైం దొరికితే వాక్యాలు, అప్పుడు కానీ నీ భక్తి జీవితం బాగుపడదు. అప్పుడు కానీ నువ్వు పాపం చేయకుండా ఉండలేవు. అప్పుడు కానీ నువ్వు దేవుడిలో ఎదగలేవు. అప్పుడు కానీ నీ భక్తి జీవితం దేవుని ఎదుట శ్రేష్టమైనదిగా కనబడదు. గుడిలో ఉన్నంతసేపు భక్తి, బయటికి వెళ్ళిపోతే పాపం, బయటికి వెళ్ళిపోతే లోకం, బయటికి వెళ్ళిపోతే నేరాలు, పాపాలు. ఏంటండి ఇది? క్రైస్తవుల జీవితం కాదండి. తిమోతికి రాసిన పత్రిక చెప్తాను ఇప్పుడు, ఎందుకు ఈ మాట ఆయనకి చెప్తున్నాడో, ఎంత ఇంపార్టెంటో ఈ మాట చెప్తాను ఇప్పుడు. 7వ వచనం, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేయి, ప్రాక్టీస్ చేయి. నాయన తిమోతి, నువ్వేదో ప్రసంగికుడు అయిపోయావు కదా అని, నువ్వేదో సేవకుడు అయిపోయావు కదా అని నీ భక్తి జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకు. నువ్వు కూడా నీ భక్తి జీవితాన్ని ఏం చేయాలట? ప్రాక్టీస్, సాధకం చేయవలసిందే. కింద చూడండి, సాధకం ఎందుకు చేయాలట? 8వ వచనం చూడండి. 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును. ఏంటి శరీర సంబంధమైన సాధకం అంటే? చాలా మంది తెల్లవారుజామున లేవగానే ఒక మంచి స్పోర్ట్స్ వేసుకుని, మంచి నైట్ ప్యాంట్ వేసుకుని, టీ షర్ట్ వేసుకుని పరిగెడతా ఉంటాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? దేనికి వాకింగ్?
శరీర సంబంధమైన సాధకం అది. నేను ఆరోగ్యంగా ఉండాలంటే పరిగెట్టాలి, ఇంకా నేను ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి, నేను ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్కి వెళ్ళిపోయి అక్కడ ఇంకా స్పీడ్గా పరిగెట్టేతోటి ఉంటుంది. దాని మీద నుంచి పరిగెట్టాలి, అంతేనా? శరీర సంబంధమైన సాధకాలు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సాధకాలు చేస్తున్నారు. ఉద్యోగం విషయంలో చదువుకోవడానికి సాధకాలు చేస్తున్నారు. ఏమంటే ప్రతి దాంట్లోనూ కూడా మనిషి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఏంటి ఆ ప్రాక్టీస్లట? శరీర సంబంధమైన సాధకము అనగా ఈ 60-70 ఏళ్ల ఈ జీవితానికి ఉపయోగపడే వాటి విషయంలో మనిషి బాగానే సాధకం చేస్తున్నాడు, మనిషి బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏమండి ఇప్పుడు నాకు తెలిసి మీ పిల్లలకి పరీక్షలు కదండి. ఇప్పుడు ఈ పరీక్షల టైంలో వాళ్ళని చూడండి ఒకసారి, ఎలా ఉంటారు వాళ్ళు? పడుకోమన్నా పడుకోరు, తిండి తినమన్నా తినరు. ఉండమ్మా టైం అయిపోతుంది, పరీక్ష వచ్చేసింది, పాఠాలు ఇంకా చదవలేదు. చూడండి పిల్లలు కింద మీద కింద మీద, పరీక్షలు 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 పరీక్షలు, చదువు చదువు చదువు. ఏమంటే పరీక్ష వచ్చేసింది, ఫెయిల్ అయిపోతానేమో. ఏమంటే ఇంత కష్టం ఇప్పుడు పడైపోతారంటే ముందు నుంచి ఒక్కొక్క పాఠం చదువుకోవచ్చు కదా. చదువుతారు వీళ్ళు కరెక్ట్గా 2 నెలలు ఉందనుక పుస్తకాలు తీసి భక్తుల్లాగా ఒకేసారి బాబాసాహెబ్ అంబేద్కర్ లా చదువుపోతారంట. లైట్ల కింద కూర్చొని 3 ఏళ్ళ ముసుగులు వేసుకుని. మొదటి నుంచి చదువుకోవచ్చు కదా, చదవరు. అంటే చదువు విషయంలో ఆసక్తి ఉంది, చేస్తున్న ఉద్యోగం విషయంలో ఆసక్తి ఉంది, ఆరోగ్యం విషయంలో ఆసక్తి ఉంది. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం. కొంచెము మట్టుకు అంటే నువ్వు శరీరానికి సంబంధించిన ఏ సాధకం చేసినా ఈ 60-70 ఏళ్ల ఈ జీవితానికి అది ఉపయోగపడుతుంది, అది ప్రయోజనకరం అవుతుంది. రోజు ఎక్సర్సైజ్కి వెళ్తున్నారు అనుకోండి, మంచిదే, బీపీ రాదు, షుగర్ రాదు, ఆరోగ్యంగా ఉంటావు, వెరీ గుడ్, చెయ్యి, మంచిదే, తప్పు కాదు. కానీ అది కేవలం 60-70 సంవత్సరాల జీవితానికి ఉపయోగపడుతుంది, మర్చిపోతా అంటున్నాడు. తర్వాత ఏంటి అక్కడ? తర్వాత చూడండి అక్కడ 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చాలా పెద్ద వచనం అండి ఇది, మీకు అర్థం అవ్వాలి. అర్థమైతే మీరు చాలా అదృష్టవంతులు ఈరోజు. ఒకవేళ మీరు శరీర సంబంధమైనవి ఎలాగైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, చదువు, ఉద్యోగము, వ్యాపారము, ఏమిటి చాలా మంది చాలా రకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటారు. ఆడపిల్ల ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో పెట్టుకుని వంటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇల్లు ఖాళీ టైం దొరికితే ఏమంటే హల్వా ఎలా చేయాలి, ఉప్మా ఎలా చేయాలి, గోధుమలతో ఇడ్లీలు ఎలా వేయాలి, కొత్త కొత్తవి కదండి ప్రాక్టీసులు ఇవి. యూట్యూబ్ నిండా వంటలే. వీళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వంటల ప్రోగ్రాం పెట్టుకోవడం, వంటలకు ఒక అక్క వస్తుంది, అక్క చెప్పిన వంటలన్నీ చేస్తా ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళు వంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. నువ్వు ఏం చేసినా వండుకొని ఎంతకాలం తింటావు నువ్వు? 60-70 ఏళ్ళ వంట కదా, 60-70 ఏళ్ళ చదువు కదా, 60-70 ఏళ్ళ ఉద్యోగం కదా. కానీ దేవుడు ఒక మంచి విషయం చెప్పాడండి అక్కడ. నాయనా, దేవుని భక్తిని గనక నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆ సాధకం ఏదైతే ఉందో, ఆ భక్తి జీవితంలో ఎదగడానికి నువ్వు పడుతున్న కష్టం ఏదైతే ఉందో, అది ఇప్పటి జీవము విషయములోను, అంటే ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితానికి, నెక్స్ట్ చనిపోయిన తర్వాత మనకందరికి బ్రతుకుంది కదా, ఉంది. యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో మనందరూ తీసుకెళ్ళడానికి వస్తాడు కదా, రాబో జీవము విషయంలో కూడా అది ఏమవుతుందట? వాగ్దానముతో కూడిన ప్రయోజనాన్ని నీకు ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా మనం అందరం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి భక్తిని ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేయాలి, ప్రతిదినము భక్తిలో ఎదగడానికి ప్రయత్నించాలి. ఏమంటే ఇక్కడ వరకు బాగుంది. మీకు కొంచెం నేను ప్రసంగం ఎలా చెప్తానంటే అర్థమవునట్టుగా విడిచిపెట్టను. ఏదైనా విషయాన్ని ఎక్కుతాను అంటే అది ఖచ్చితంగా మీ బుర్రలో కూర్చోవాలి. ఇప్పుడు బాగుందండి, సాధకం చేయమంటున్నారు కదా, ప్రాక్టీస్ చేయమంటున్నారు కదా. ఏంటంటే ప్రాక్టీస్ చేయటం? ఇప్పుడు క్రికెట్ నువ్వు ప్రాక్టీస్ చేయరా అన్నారు అనుకోండి, వెరీ గుడ్, నేను ప్రాక్టీస్ చేస్తాను, నాకు కొన్ని కావాలి అంటాడు. ఏం కావాలి? వాడు ప్రాక్టీస్ చేయడానికి ఒక నెట్ కావాలి, ఒక బాల్ కావాలి, ఒక బ్యాట్ కావాలి, ఆ బాల్ బ్యాట్ వేయడానికి మరొకటి కావాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ప్రాక్టీస్ చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మనల్ని ఇక్కడ? మీరు భక్తిని ప్రాక్టీస్ చేయండి అన్నాడు కదా. ఇంతకీ భక్తిని ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి?
బైబిల్ అంటే ఇంత బాగా చదువుకోవాలి. బైబిల్ ఇంత లోతుల్లోకి వెళ్ళి దేవుడిని ప్రతి విషయం అడుగుతూ ప్రతి వచనం మన జీవితానికి అన్వయించుకోవాలి. దేవుడు చెప్పాడండి మరొక చోట, ఎక్కడ లేదు అది. ఆయన భక్తిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి అంటే భక్తికి కావలసినవి కొన్ని ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేయటమే భక్తిని ప్రాక్టీస్ చేయటం అన్నాడు. ఏంటి ప్రభువా అంటే ఆయన ఒక మంచి మాట చెప్తాడు, అందరు జాగ్రత్తగా రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రాత్రి అంతా మీరు అది చదవాలి. మళ్ళీ పేతురు గారు రాసిన రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము, అందరూ తీసుకోండి. మొదటి అధ్యాయము 2వ వచనం చదువుదాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. ఆగండి, ఆ పదం చూడండి. మనకి ఏది అవసరం అదే తీసుకుందాం. మనం భక్తికి ఏం కావాలి తండ్రి ప్రాక్టీస్ చేయడానికి అన్నాం కదా, అక్కడ వచనం చూడండి, 2వ వచనం కామా పెట్టిన తర్వాత భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున. భక్తికి కావలసినవి మనకి దయచేస్తున్నాడట. ఉందా పదం? నా బైబిల్లో ఉందా? వాళ్ళు చేయలేపండి. చేయలేపిన వాళ్ళు నిద్రపోవట్లేదండి. చెయ్యేందుకు లేపిస్తున్నావు అంటే ఎవరైనా నిద్రపోతారండి, అంతే కదండి. ప్రసంగం కొంచెం ఎక్కువసేపు చెప్పేసరికి మనకేమొస్తుంది? నిద్ర వస్తుంది. నేను అడుగుతానండి, నిద్ర ఎందుకు వస్తుంది మీకు చెప్పండి? అన్నం తింటున్నప్పుడు నిద్రపోతారండి ఎవరైనా? నిద్రపోతూ నేను అన్నం తింటాను వాళ్ళు చేయలేపండి. నిద్ర రాదు. అన్నం తినేటప్పుడు నిద్ర రాదు. టీవీ చూసేటప్పుడు నిద్ర రాదు. ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తి వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా మాట్లాడుతూ ఉండి నేను నిద్రపోతారా? ఒకవేళ అలా నిద్రపోతే అతను మళ్ళీ మీ దగ్గరికి వస్తాడా? ఎక్కడ కూర్చొని నిద్రపోతున్నారు ఇప్పుడు? అందరిని అంటాం లేదండి, నిద్రపోయే వాళ్ళకి ఎక్కడ కూర్చొని నిద్రపోతున్నారు? దేవుడి సన్నిధిలో. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళకి ఏం చేయాలంటే, ఇందాక వచ్చి ఎవరు నాయకులు వచ్చారు కదండి, వెళ్ళిపోతే మన సంఘంలో కూర్చున్న వాళ్ళందరికీ రూపాయలు ఇచ్చారు. ఆ రూపాయలు కూడా 10 రూపాయల నోట్లు ఇచ్చారమ్మా అని ఆ రూపాయలు క్యాష్ నండి 10 రూపాయలు కట్టలు కట్టి ఆవిడకి ఇవ్వండి. ఇవన్నీ లెక్క పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోమంటే లెక్క అయిపోయేంత వరకు నిద్రపోద్దా? 2 లక్షలు ఇచ్చినా రాత్రి మొత్తం కూర్చొని లెక్క పెడుతుంది. 10 రూపాయల నోటు కదా, 5 రూపాయల కాయిన్లు ఇచ్చినా లెక్క పెడుతుంది. ఎందుకు లెక్క పెడుతుంది చెప్పండి? డబ్బులంటే ఇష్టం, వాక్యం అంటే నాకు కాదులేండి. మరి ఎవరికి వాక్యం ఎవరికండి? నీకు కాకపోతే ఎవరికి? నీకు కాకపోతే వాక్యం ఎవరికి? నీ చేతుల్లో దేవుడు బైబిల్ ఎందుకు పెట్టాడు? నీకు కాకపోతే నిన్నెందుకు ఈ సన్నిధికి రప్పించాడు? నీకు కాకపోతే. చాలా మంది వాక్యం వినరండి, వాళ్ళు ఎవరికో చెప్పుకున్నారని అలా కూర్చుని ఉంటారు. వాక్యం వినకపోతే చాలా ప్రమాదం తెలుసండి. భక్తికి కావలసిన వాటన్నిటిని దేవుడు మనకి దయచేశాడట, దేవుడు మనకి ఇచ్చాడట. ఆ ఇచ్చిన వాటిని ప్రతిదినము మనం ప్రాక్టీస్ చేయాలి, సాధకం చేయాలి. అప్పుడు కానీ నువ్వు భక్తిలో గొప్పవాడివి కాలేవు. చెప్తాను ఇప్పుడు. ఏంటంటే దేవుడు మనకి భక్తికి ఇచ్చినవి అంటారా? మీరు మధ్యలో చదువుకోవాలి, అలా చదువుకుంటే 5వ వచనానికి వచ్చేయండి. 5వ వచనానికి పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు సద్గుణమును. ఏవో చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా రాసుకోండి, తర్వాత చెప్తాను. ఇది మీకు విశ్వాసం ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. క్రైస్తవ జీవితానికి ఇవన్నీ ఏం చేయాలట?
అమర్చుకోవాలి. నీ జీవితంలో ఇవి అమర్చబడి ఉండాలి. ఎన్నున్నాయి అక్కడ? చూడకుండా లెక్క పెట్టుకొని చెప్పండి ఎన్నున్నాయి అక్కడ. లెక్క పెట్టి చెప్పండి ఎన్నున్నాయో. మీకు ఎందుకు లేని అంత కష్టం, లెక్క పెట్టండి. మొదటిది ఏంటట? విశ్వాసము. అంతేనా? మీరు విశ్వాసమునందు సద్గుణం అంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలట? అమర్చుకోవాలి. ఇలా ఎవడైతే అమర్చుకుంటాడో వాడే దేవుని ఎదుట భక్తిపరుడు. మీకు అర్థమైందా లేదు? ఇప్పుడు చర్చిని అమర్చారు అయ్యగారు. ఏమేమి పెట్టారు చెప్పండి? చర్చిని అమర్చడానికి ఏమేమి పెట్టారు? ముందు బేస్మెంట్ వేస్తారు, బేస్మెంట్ అమర్చారు, తర్వాత పిల్లర్లు, ఆ తర్వాత గోడలు, ఆ తర్వాత స్లాబ్, ఆ తర్వాత ఐరన్ కిటికీలు, డోర్లు. అవునా? అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పైన దాని ఏదో నైస్గా చేయడానికి ఏదో అంటారు, ప్లాస్టరింగ్ చేశారు. ఆ ప్లాస్టరింగ్ పైన కలర్ చేశారు. ఆ కలర్ చేసి కార్పెట్లు వేస్తే మీరు వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. చూసారా? మిమ్మల్ని కూర్చోబెట్టడానికి ఈ మందిరాన్ని ఏం చేశారు? అమర్చారు. ఇప్పుడు భక్తి జీవితం కూడా దేవుడిలో ఏం చేయాలి? కొన్నిటితో అమర్చుకోవాలి. ఏంటయ్యా అమర్చుకోవాలి? విశ్వాసాన్ని అమర్చుకోనండి. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఎంతమందికి మీలో విశ్వాసం అనే గుణం అమర్చబడింది? ఒకటి. రెండోది సద్గుణాన్ని అమర్చుకోనండి. మూడోదండి సద్గుణం తర్వాత జ్ఞానాన్ని అమర్చుకోనండి. ఆ తర్వాత ఆశా నిగ్రహాన్ని అమర్చుకోనండి. ఆ తర్వాత సహనాన్ని అమర్చుకోనండి. ఆ తర్వాత భక్తి, ఆ తర్వాత సహోదర ప్రేమ, ఆ తర్వాత దయ. ఇవన్నీ ఉన్నవాడు, చెప్పండి, ఈ గుణాలన్నీ ఉన్నవాడు దేవుని ఎదుట భక్తిపరుడు. అర్థమైంది ఇప్పుడు? చిన్నదా భక్తి జీవితం అంటే? దేవుని ఎదుట భక్తిపరుడుగా నిలబడటం అంటే చిన్న విషయమా? ఇన్ని గుణాలు ఉండాలంట భక్తిపరుడికి. భక్తికి కావలసినవి అంటే అర్థం ఏంటంటే, నువ్వు భక్తిపరురాలుగానో దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే నీలో దేవుడికి ఇన్ని గుణాలు కనబడాలి. ఏమండి ఇవన్నీ అమర్చుకోవాలంటే ఒక రోజులో అయిపోద్దా? చెప్పండి. ఇప్పుడు అయిపోద్దా? చర్చ్ ఒక రోజులో కట్టేసారా? అయ్యగారిని అడగండి. ఎన్ని రోజులు కట్టారండి? అడగండి. మీరు ఉండుంటారు ఇక్కడ 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కదండి. చర్చి కట్టడానికి 4 నెలలు ఎందుకు పట్టింది చెప్పండి? ఒక్కొక్కటి ఇసుక, సిమెంటు అన్ని కలపటం, మేస్తులు ఒకదానిపైన ఒకటి అమర్చుకోవటం. బిల్డింగ్ అమర్చటానికే టైం పడితే మీ భక్తి జీవితం అమర్చుకోవడానికి ఒక రోజులో అయిపోద్దా? కనుక తిమోతి గారితో అంటున్నాడు, నాయన భక్తి జీవితం అంటే చిన్నది కాదు. నీ భక్తి జీవితాన్ని ప్రతిదినము నువ్వేం చేయాలి? సాధకం అంటే దేవుడు కోరుకున్న ఈ గుణాలన్నీ కూడా ఒక్కొక్కటి అమర్చుకునే సాధనలో, ప్రాక్టీస్లో నువ్వు ఉండాలి. అర్థమైంది? ఇప్పుడు కింద చదువుదామా? పేతురు గారు రాసిన పత్రికలోనే కింద ఒక మంచి మాట ఉంటుంది చూడండి. ఎన్నో వచనం చదువుతున్నారు? 8వ వచనం చదువుతున్నారు. ఇవన్నీ అమర్చుకోండి అని 7వ వచనంలో చెప్పాడు కదా. 8వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా. చూసారా? ఇవి మీకు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పైన చెప్పాడు కదా, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఇవన్నీ మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును స్వామరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మీరు దేవుడికి దూరం కాకుండా చేస్తాయి. మీరు నిష్ఫలులు కాకుండా చేస్తాయి. మీరు సోమరులు కాకుండా చేస్తాయి. ఈ గుణాలు మీలో ఉంటే, దేవుడు చెప్పిన ఈ గుణగణాలు మీలో ఉంటే మీరు దేవుడిలో ఎదుగుతారు, నిష్ఫలులు అయిపోకుండా. ఇవి కలిగి మీకు విస్తరిస్తే అన్నట్టు. ఆ తర్వాత చూడండి 9వ వచనం. ఇవి ఎవరికి లేకపోవునో అంటే పైన చెప్పిన గుణాలన్నీ ఎవడి జీవితంలో అయితే ఉండవో, ఇవి ఎవరికి లేకపోవునో
వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి. ఆగండి, ప్రారంభంలో చెప్పిన ఈ మాట మీకు. ఇవి ఎవరికైతే ఉండవో వాడు ఒకటి మర్చిపోయాడట. ఏం మర్చిపోయాడు? పూర్వపు పాపములకు మనకి శుద్ధి కలిగింది, మరలా మనం పాపం వైపు వెళ్ళకూడదు అని మరిచిపోయాడట. ఈ మరిచిపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ గుణాలన్నీ లోపల అమర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయలేదు కనుక సాతానుగాడు పాపాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు నీతో. అర్థమైందా లేదా? చాలా కష్టమైన ప్రసంగం ఎత్తుకున్నానండి. ఎటు వెళ్తుందో నాకు అర్థం అవట్లేదు, కానీ మీకు అర్థమైతే అదృష్టవంతులు. చాలా కష్టం ఇది. రోజు బైబిల్ చదివించే వాళ్ళకి ఎక్కించడమే కష్టం అండి ఇది. ఈ లక్షణాలు దయ. ఏమన్నా మీకు మాట్లాడుతాను, పోనీ మీకు అర్థం అవడానికి ఇంకా కొంచెం కిందకు వస్తున్నాను. అక్కడ విశ్వాసం అని ఉంది కదా. మొదటిది ఏంటి చెప్పండి? మనకి భక్తికి కావలసిన వాటిలో మొదటిది ఏంటి? అక్కడ విశ్వాసం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిసం తీసుకున్న తొలి రోజే మీరు అబ్రహాములాగా విశ్వాసులకు తండ్రి అయిపోతారా? విశ్వాసం అనేది డైలీ మన జీవితంలో ఎక్కువ అభివృద్ధిలోకి వస్తూ ఉంటామా? మీరు చెప్పండి. విశ్వాసం అనేది ఒకే రోజు మనలోకి వచ్చేస్తుందా? వాక్యం వినగా 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 కొంచెం 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 డెవలప్ అవుతుందా? పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు. యేసు ప్రభు అపోస్తలుని పిలుచుకున్నాడు శిష్యుల్ని. వాళ్ళు మొదటి రోజు విశ్వాసులు అయిపోయారా? ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఈయన ఎవరో అంటారు వాళ్ళు. మళ్ళీ చాలా కోప్పడిపోయాడు ఒక సందర్భంలో యేసు ప్రభు. ఈయన ఎవరో మరి బాబు, మీ కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు చేస్తున్నా నేను ఎవరో మీకు తెలీదా? ఇంత అల్ప విశ్వాసులా మీరు అంటాడంట. ఎవడు? వీళ్ళందరూ ఒక పడవలో ఉన్నారండి. పాపం ప్రభు సువార్త చేసి నిద్రపోతున్నాడు. వీళ్ళు మెలుగుగా ఉన్నారు. తుఫాన్ లేచింది. తుఫాన్ లేవగానే ఒక్కొక్కడికి కంగారు. ఏమైపోతామో, చచ్చిపోతామో, ఉంటామో ఉరుకురుకుని ఈశ్వరు దగ్గరికి వెళ్ళి లేపేసి ఏమంటున్నారు? ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. ఏమన్నా అక్కడ ఎంత దారుణం తెలుసండి ఆ పదం. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఇంతకీ యేసుప్రభు ఒడ్డున్నాడా? వీళ్ళతో పాటు అక్కడే ఉన్నాడా? మరి వీళ్ళు నశించిపోతే యేసుప్రభు నశించడా? చూసారా? ప్రమాదం వచ్చేసరికి నువ్వు ఎవరో మాకు తెలియదు బాబు, నువ్వే తీసుకొచ్చావు ఈ సముద్రంలోకి, మేము పోతున్నాం, ఎందుకు తీసుకొచ్చావు? అదనమాట అక్కడ ఇంటెన్షన్. బైబిల్ ఎలా చదవాలి? మేము నశించిపోతున్నాం. అక్కడ శుభ్రంగా వలలేసుకుని ఏదో సాయంత్రానికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకుని మా ఫ్యామిలీతో హాయిగా ఇంట్లో కూర్చునే వాళ్ళు. నువ్వు సువార్తని తీసుకొచ్చి వాళ్ళలోకి ఎక్కించావు. వాడేమో సముద్రంలో ఉంది. సముద్రం మీద ఇప్పుడు ఏమొచ్చింది? మేము పోతున్నాం, నువ్వెందుకు తీసుకొచ్చావు? నువ్వు లేకు, మేము నశించిపోతున్నాం, నీకు చింత? అప్పుడు ఏమన్నాడు చెప్పండి యేసు ప్రభు? అల్ప విశ్వాసులారా. అంటే అపోస్తలులు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన డే 1, డే 2, డే 3 పెద్ద విశ్వాసులు అయిపోయారా? నో. యేసు ప్రభు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు కదా, నాతోనే ఉంటావా అంటే పేతురు అన్నాడు, నా ప్రాణం పోయినా సరే నేను విడిచిపెట్టను ప్రభువా అన్నాడు. నిలబడతావా దాని మీద అన్నాడు. నిలబడతాను. నీకు షాకింగ్ న్యూస్ చెప్తున్నాను ఇప్పుడు అన్నాడు. ఏంటి? యూదులు రోమా సైన్యం వచ్చి నన్ను పట్టుకుంటది, నన్ను తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోతున్న టైంలో నన్ను ఎరగనని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడా? చిచ్చే నా ప్రాణం పోయిన చేయను ప్రభు అన్నాడు. పట్టుకున్న వెంటనే ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభు మీద తొలినాళ్ళలో వాళ్ళకి పరిపూర్ణమైన విశ్వాసం లేదు. ఎప్పుడు వచ్చింది తెలుసండి వాళ్ళకి విశ్వాసం? యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా 40 దినాలు కనపడి వాళ్ళ బలపరిచిన తర్వాత ఇక మా ప్రాణమైన ప్రభు కోసమేనని అప్పుడు బలపడ్డారు వాళ్ళ విశ్వాసంలో. మమ్మల్ని చంపితే చంపండి, కొడితే కొట్టండి, తిరిగితే తిట్టండి, జైల్లో వేయండి, తలలు నరుకుతున్నా, జైల్లో వేస్తున్నా ప్రభువుని విడిచిపెట్టని విశ్వాసం ఒకే రోజు రాలేదండి వాళ్ళకి. ఆ విశ్వాసాన్ని వాళ్ళు ప్రతిదినం ఏం చేశారు? పెంచుకున్నారు. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడా? చూస్తారా సందర్భం ఎంత బాగుంటుంది చూడండి. లూకాసు వార్త లేదా మత్తయి వార్త చూద్దాం. 17వ అధ్యాయం. మత్తయి వార్త 17వ అధ్యాయం 20వ వచనం.
మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియో ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏమన్నాడు చెప్పండి ఇక్కడ? ఒక కొండ కదిలిపోవాలి అంటే మీలో ఉండవలసిన విశ్వాసం సైజు ఎంత అని చెప్పాడు. అక్కడ ఎంత ఉంటుంది చెప్పండి? ఎంత ఉంటుంది ఆవగింజ? ఆవగింజ ఎంత ఉంటుంది? అసలు 2000 మధ్యలో పెట్టుకుంటే ఎక్కడ ఉందో కూడా కనపడదు, ఇలా దగ్గరికి పెట్టుకుంటే తప్ప. అంతే కదండి. ఆవగింజలు ఎంత ఉంటాయి? చిన్నవి. అంత విశ్వాసం ఉంటే కొండ కదిలిపోద్దట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన విశ్వాసం ఎంత చెప్పండి? ఆవగింజను 1000 ముక్కలు చేసి ఆ ఒక్క చిన్న ముక్కను ఎక్కడైనా పెట్టుకొని ఈ సైజ్ అయినా ఉంటుంది. ఇప్పుడు మనకి చిన్న జ్వరం రాగానే ఏం దేవుడో ఏమోనండి జ్వరం వచ్చేస్తుంది. జ్వరం రాకూడదా? చూసారా? జ్వరం వస్తే విశ్వాసం కోల్పోతాడట, చిన్న శ్రమ వస్తే విశ్వాసం కోల్పోతాడట, చిన్న కష్టం వస్తే విశ్వాసం కోల్పోతాడట, చిన్నపాటి శ్రమ రాగానే గుడికి రాడట. ఏమో గుడికి రావట్లేదంటే ఏం బాగోలేదండి ఈ మధ్యకాలంలో అంటే బాగోకపోతే రావా? చూసారండి ఎలాగున్నారు మనుషులు. ప్రాణం ఇచ్చాడు నీ కోసం, ప్రాణం మర్చిపోవద్దు. ప్రాణం ఇచ్చాడు నా ప్రభువు నా కోసం అని గుర్తుపెట్టుకున్నవాడండి ప్రాణం పోయినా ప్రభువుని విడిచిపెట్టడు. జ్వరం ఏంటి, కష్టాలేంటి, చిన్న చిన్నవేంటి, నా ప్రాణం పోవాలి ప్రభువుని విడిచిపెట్టాలంటే నేను. అది విశ్వాసం అంటే. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. అంటే విశ్వాసం ఉందా వాళ్ళకి? లేకనే కదండి మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి భక్తి జీవితం బాగుండాలి అంటే భక్తి జీవితంలో మొట్టమొదట మనలో ఎక్కువగా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాసం. నేను కోల్పోతున్నానా? విశ్వాసంలో గొప్పవాడిని అవుతున్నానా? ఏమంటే విశ్వాసులకు తండ్రి అని అబ్రహాముని దేవుడు ఎప్పుడన్నాడు? అసలు రూట్లోకి వస్తున్నాను ఇప్పుడు. మీకు అర్థమైపోతుంది మీరు విశ్వాసం ఎంత గొప్పదో. ఈరోజు విశ్వాసులకు తండ్రి నాయన అని అబ్రహాముని ఎప్పుడు అన్నాడు? వచ్చిన డే వన్ కాదు, పరీక్ష పెట్టాడు. ఏం పరీక్ష? నీ కుమారుని నా కొరకు ఇస్తావా అన్నాడు. ఏమన్నాడు? లేక 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 ఆవిడకి ఏమో 90, నాకేమో 100 మళ్ళా పుడతారన్న గ్యారంటీ లేదు. ఈ టైంలో ముసలోడికి ఒక బిడ్డనిచ్చి ఈ ముసలితనంలో వచ్చిన ఒక బిడ్డను కూడా మళ్ళీ నీకు ఇవ్వాలా ప్రభా, కొంచెం ఆవిడతో డిస్కషన్ చేసి చెప్తాను అన్నడా? మనం ఏమంటాం చెప్పండి? మనం ఏమంటాం? గుడిలో సభ జరుగుతుంది, ఎవరు ఎంత ఇస్తారో చెప్పండి అన్నారు అనుకోండి. చాలా మంది అని భర్తలు అంటారు, కొంచెం ఆవిడతో ఎవరితో హోమ్ మినిస్టర్ గారితో డిస్కషన్ చేసిన తర్వాత అంకెంతో ఆవిడ డిసైడ్ చేస్తుంది. ఆవు పట్టుకు వస్తాం మేము. అంతేనా? అంటే కీ మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది? ఆ హోమ్ మినిస్టర్ గారి చేతుల్లో ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలు ఏమైనా చేస్తారమంటే లేదండి ఆయన అడగాలండి. చూసారండి, అబ్రహాం అలాంటి కదండి. దేవుడు వచ్చాడు, నీ బిడ్డను ఇస్తావా అన్నాడు. ఎక్కడ మారు మాట లేదండి. ఏమన్నాడు తెలుసా? ఎస్ నేను ఇచ్చేస్తానండి. మీరు కోరిన తర్వాత మీరు ఇచ్చిన బిడ్డే కదా, ఎక్కడ ఇవ్వాలి ఇంతకీ? ఎవడి అబ్రహాముడు దేవుడు ఎలా పరీక్షించాడు చూడండి. ఎక్కడ ఇవ్వాలి? ఎవడు బలిపీఠం పక్కనే కట్టి అక్కడ ఇచ్చేమనొచ్చు కదా. ఎక్కడ తేవాలంటే బలి ఇవ్వడానికి 3 రోజులు ప్రయాణం చేసి ఏదో కొండకి అక్కడ ఇవ్వాలట. ఎందుకు ప్రయాణం చెప్పండి మీరు? ఈ 3 రోజుల టైములో ఇచ్చిన మాట మీద ఉంటాడా? ఇస్సాకు ఏడవగానే ఇంటికి వెళ్ళిపోతాడా? అర్థమైందా మీకు? ఏమన్నా మీకు తెలియదు. ఇప్పుడు మీరు మాట ఇచ్చారనుకోండి, ఏదో కడుతున్నా, మందిరం కడుతున్నా, ఎంత ఇస్తారంటే నాది 1000 రూపాయలు అన్నారు అనుకోండి. లేదా కొంతమంది నాది 10,000 అంటారు. కొంతమంది ఇంకా అచ్చొచ్చా అది 1,00,000 రాసుకోండి అంటారు. మంచిదే, వాగ్దానం ఇవ్వటం. ఈ 1,00,000 రాసుకోండి అన్న అతను కరెక్ట్ టైం వచ్చింది, మందిరం స్టార్ట్ అయింది. మందిరంలో కనపడ్డిక. ఎందుకు కనబడితే ఏమి ఇవ్వాలి? 1,00,000 ఇవ్వాలి. అప్పుడు మాట ఇచ్చేసాడు ఆవేశంలో. కరెక్ట్గా ఇచ్చే టైం వచ్చేసరికి బాబు 1,00,000 ఇచ్చేయటమా? అననీయ సప్రేలు బ్యాచ్ అనమాట ఇది. అననీయ సప్రేలు ఇల్లు ముందు మాట ఇచ్చేసారు హుషారుగా అందరితో పాటు డబ్బులు ఇచ్చే టైంకి. దేవుని పిల్లలారా, విశ్వాసులకు తండ్రి అబ్రహాం ఎప్పుడయ్యాడో తెలుసా? కొడుకును బలివ్వడానికి తెమ్మన్నట్టుగా తెచ్చాడు. ఏమంటే బలిపీఠం కట్టాడు, బలిపీఠం మీద ఇస్సాకును పెట్టాడు, కత్తెత్తాడు,
దేవుడు గనక ఆగు అనకపోతే ఏం చేస్తాడు? వేస్తాడంతే కత్తి. అలాగా కత్తి వేసాడంటే ఇస్సాకు తల తెగ అవతల అడతది వెళ్ళి. ఏమండి 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు అంటే ఎంత ప్రేమ ఉంటుందండి? మీ పిల్లలు మీకు వెంటనే పుట్టించారు, అయినా సరే మా కొండ నా బంగారం, సండే స్కూల్కే పంపరు బంగారాలని, కొండలని. స్కూల్కి అయితే పంపించేస్తారు పొద్దున సాయంత్రం వరకు. ఇప్పుడు దేవుడు కొరకు కనీసం చర్చ్లో ఒక రోజు ఒక దినమో మన పిల్లల్ని విడిచిపెట్టలేనప్పుడు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ విశ్వాసాన్ని చూశానండి అబ్రహాం. ఏమన్నాడు తెలిస్తే, నాయన నువ్వు విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాము కూడా విశ్వాసాన్ని దినదినం ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి ఆయన ప్రయాణ మార్గంలో. చాలా చెప్తానండి, నేను టైం అయిపోతుంది. ప్రయాణ మార్గంలో చాలా కష్టాలు వచ్చాయండి. కనాను దేశానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చింది. అక్కడ కరువు వస్తే ఐగుప్తు దేశానికి వెళ్ళమన్నాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి అక్కడ ఉన్న ఫరోగాడు ఈ శారం అందంగా ఉందని శారను తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్రహాం ఒంటరిగా ఉండిపోయాడు ఇంట్లో. ఎవడు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా ఊరిని విడిచిపెట్టి వచ్చావు ఈయన మాటిని, ఈ ఐగుప్తు కాలం అన్నాడు, ఐగుప్తులోకి వచ్చాను, ఐగుప్తులోకి వచ్చిన తర్వాత నా భార్యను ఎత్తుకుపోయారు, ఈరేం దేవుడు అంటే బాబు ఇలా కష్టాలు పెడతాడని వెనక్కి వెళ్ళాడు అబ్రహాము. నో, ఆ కష్టాలలో దేవుడి వలన పొందుకుంటున్న సహాయాల ద్వారా దినదినము విశ్వాసం ఏమయ్యాడు? గొప్పవాడైపోయి, ఇదిగో ఐగుప్తులో కాపాడాడు, ఎవడు ఫరోగాడి నుంచి కాపాడాడు, ప్రమాదంలో కాపాడాడు, నేను ధనవంతుని చేశాడు. ఇంతగా నా వెనక వస్తున్న దేవుడు నా కొడుకును బలిచ్చినా కూడా నా కొడుకును మృతులలో నుండి సైతము లేపుటకు శక్తిమంతుడన్న విశ్వాసంలోనికి వచ్చాడు. అంటే అబ్రహాము తన భక్తి జీవితాన్ని ప్రతిరోజు ఏం చేశాడు? ప్రాక్టీస్ చేశాడు. మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాం? చెప్పాను కదా, అగ్నిగుండాలు, మొగల రేకులు. ఈ ప్రాక్టీస్లో ఉంటే విశ్వాసం ఎక్కడ పెరుగుతుంది? మీకు అర్థమైంది ఇప్పుడు? ఎందుకు మన భక్తి జీవితం ఎలా ఉంటుంది, ఎందుకు మన పాపాల వైపు వెళ్ళకుండా ఉండిపోతున్నాడు? కారణం ఇదే. బైబిలులో దేవుడు రాయించిన వాక్యాలు మన జీవితంలో మనం పాటించకపోవటం వలన మన భక్తి జీవితం నాశనం అవుతుంది. ఒకటి చెప్పానండి ఇప్పుడు మీకు, ఒకటే అక్కడ చెప్పింది. ఏంటది? విశ్వాసం. ఎన్నున్నాయి ఇంకా? కరెక్ట్గా 2 గంటలు పడుతుంది. అన్ని చెప్తానంటే కూర్చొని వాళ్ళు చేయలేకండి. సరే, సగం చేయలేకలేదు బాబోయ్, 2 గంటల ఇంకా. అక్కడ విశ్వాసం ఒకటి అయిందండి. నెక్స్ట్ ఏముంది? సద్గుణం అంటే ఏంటో చెప్పాలి, ఆ తర్వాత సహనం చెప్పాలి, చాలా ఉన్నాయి కదా, అవన్నీ చెప్పాలి కదా, అవన్నీ బైబిల్లోంచి మీకు చూపించాలి కదా. టైం పడుతుంది. మీరు నమ్మరండి, ఇలాగే ప్రసంగం చేస్తున్నానండి. ఆ రోజు లేటుగా ఇచ్చారు ప్రసంగం, వినుకొండ దగ్గరండి. ఇదే ప్రసంగం, ఇదే టైటిల్. నాకు మైక్ ఇచ్చింది 10 గంటలకు ఇచ్చారు. మైక్ 10 గంటలకు ఇస్తారండి. కరెక్ట్గా ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేసరికంటే 10 అయిందండి. విషయం ఏంటంటే ఆ లోపల ఉన్న విషయాల్లోకి వెళ్ళదు. వీటిని మీరు ప్రాక్టీస్ చేయాలని బైబిల్లో ఉంది. ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలియాలంటే ఇంకొక 1.5 గంట పడుతుంది అని చెప్పాను. 10:30కే వింటానంటే చెప్తాను, లేదా ప్రార్థన చేస్తానండి. కానీ అందరూ వెనకాలించండి. ఒక పెద్ద ఆయన లేచి, బాబోయ్ నీకు నమస్కారం, అవి మాకు చెప్పలేదంట, ఏముందో తెలియక రాత్రి నిద్ర పట్టదు, నీకు నమస్కారం పెడతాను, చెప్పు నాయన, 2 గంటలైనా కూర్చుంటాం ఇక్కడ అన్నాడు. అతను అనగానే అందరూ లేచండి, మాకు చెప్పండి 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 అంటే 12:15కి నా ప్రసంగం అయింది. అప్పుడు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళారండి. కానీ మిమ్మల్ని అలా ఉంచను, ఎందుకంటే వచ్చిందే మొదటిసారి. 2 గంటల ప్రసంగం వేస్తే అయ్యగారికి రికమెండేషన్ చేస్తారు నా గురించి. ఏమని? జీవితంలో ఆయన మళ్ళా పట్టుకురావద్దు. 12 గంటల వరకు ప్రసంగమా? బుద్ధి ఉంది అసలు? ఏ కంప్లైంట్లు అండి సేవకుల మీద? నాకెందుకు వచ్చింది? మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆసక్తి ఉంటే మీరు మరలా దేవుడిని ప్రార్థన చేస్తారు, మరలా అయ్యగారులో ఏదో పురుగులుపుని వస్తుంది, మరలా నేను వచ్చి మిగతావి విప్పుతాను. అప్పటి వరకు ఆ కింద ఉన్నవన్నీ సస్పెన్సే. మీకు ఒకటే చెప్పాను, విశ్వాసం అంటే ఏంటో, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో, ఏమంటే భక్తులు ఎలా డెవలప్ చేసుకున్నారో దాన్ని చెప్పాను. నెక్స్ట్ ఉంటుందండి అక్కడ, వెరీ ఇంపార్టెంట్ అది. క్రైస్తవ జీవితాలు భ్రష్టు పట్టడానికి ప్రధాన కారణం అదేనండి. విశ్వాసమునందు సద్గుణం అన్నాడు చూసారు. గుణం చాలా గొప్పదండి అది. దాన్ని విప్పాలంటే టైం పడుతుంది. కనుక దేవుని పేరడగా ఈ రాత్రి మీకు ఒకటే చెప్తున్నాను, భక్తిలో మనం ప్రతిదినం ఏం చేయాలి? ప్రాక్టీస్, సాధన, విశ్వాసాన్ని సాధన, వాక్యాన్ని సాధన. ఏమంటే విశ్వాసం ఎలా కలుగుతుందని చెప్పుడు తెలుసండి దేవుడు బైబిల్లో.
వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అంటే మీరు విశ్వాసంలో గొప్పవాళ్ళు అవ్వాలంటే రోజు ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం వినాలి, బైబిల్ చదవాలి. ఎంతమంది చూసారా? అది చదివితే పాపపు ఆలోచనలు రావు, అది చదివితే నేరపు ఆలోచనలు రావు, అది చదివితే హృదయం నిండా దేవుడు నిండుకుంటాడు. కనుక దేవుని పిల్లలారా, తిమోతి గారితో చెప్పిన మాట ఒక షాక్ చెప్పి నేను ముగిస్తాను. తిమోతి గారు ఎవరని చదువుకున్నాం ఇందాక? సేవకుడు కదా. ఇప్పుడు సేవకుడినే నువ్వు ప్రాక్టీస్ చెయ్యండి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్లో పెద్ద టాప్ కదండి, సెంచరీలు కొట్టారు. అతని దగ్గరికి వచ్చి కోచ్ నువ్వు కూడా ప్రాక్టీస్ చేయి అన్నాడు అనుకోండి, అప్పుడే బ్యాట్ పట్టుకున్నవాడు ఏం చేయాలి చెప్పండి? మీకు అర్థమైందా? 100 సెంచరీలు వందలు కొట్టిన ఇతన్నే ప్రాక్టీస్ చేయమంటే అప్పుడే కొత్తగా బ్యాట్ పట్టుకుని అక్కడ వచ్చాడు, ఆడేం చేయాలా? ఈ 4 గంటలు ప్రాక్టీస్ చేస్తే సచిన్ టెండూల్కర్ అప్పుడే బ్యాట్ పట్టుకున్నవాడు 24 గంటలు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు తిమోతి సేవకుడు, ఆల్రెడీ వాక్యం చెప్తున్నాడు, సేవకున్నాడు, అతన్నే ప్రాక్టీస్ చేయమంటే ఇప్పుడు మీరు నేను ఏం చేయాలి చెప్పండి? మీరు నేను ఎంతగా సాధన చేయాలి, ఎంతగా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవాలి దేవుడికి దగ్గర అవ్వాలంటే. తిమోతి ఎవరు అనుకుంటున్నారు? తిమోతి గురించి 2 మంచి విషయాలు చెప్పి ముగిస్తాను. సామాన్యుడు కాదు తిమోతి అంటే, సేవలో కోరకనే అలాగొచ్చినాడు కాదు, చిన్నప్పటి నుండి భక్తి కలిగిన వాడు, పైపెచ్చు ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. తిమోతికి రాసిన పత్రిక ముగిస్తాను చూడండి. 2వ పత్రిక రండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14 వచ్చిన. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఏమంటే ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో తెలుసు ఈ సందర్భానికి? తిమోతి ఎలాంటి వాడో, తిమోతి యొక్క గుణగణాలు ఎలాంటివో, తిమోతి భక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో, తిమోతికి వాక్యం పైన లేఖనాల పైన పట్టు ఎప్పటి నుంచి ఉందో చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పటి నుంచి అట? మధ్యలో చెప్పాడు చూడండి, మధ్యలో బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. అంటే తిమోతి గారికి వాక్యం ఎప్పటి నుంచి తెలుసు? బాల్యము నుండి వాక్యం ఎరిగిన వాడే, బాల్యము నుండి వాక్యం నేర్చుకున్న వాడే, బాల్యము నుండి భక్తిలో ఉన్నవాడే, యవ్వనంలోనికి వచ్చిన తర్వాత సేవలో ఉన్న అతను అంటున్నాడు నువ్వు భక్తిని ఇంకా ప్రాక్టీస్ చేయాలని. ఇప్పుడు మీ జీవితం నా జీవితం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆదివారం గుడి తప్ప మిగతా రోజులు మన జీవితాల్లో లేఖనాలు ఉన్నాయా? వాక్యం ఉందా? భయం ఎట్లేదండి మీకు? ఎంబీబీఎస్ డాక్టర్ గారు 100 ఆపరేషన్లు చేశాడు. అతని కంటే పై అతను ఉండి ఏం చేస్తున్నావు, ఆపరేషన్ సరిగ్గా బాగలేదు, ఇంకా ప్రాక్టీస్ చేయి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది అతనికి? అంటే 100 ఆపరేషన్ సక్సెస్ చేసింది నేను ఇంకా ప్రాక్టీస్ చేయాలా అనుకుంటాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే అసలు కత్తిరే పట్టుకోలేదు, ఇంకా అంతేనా? కత్తిరే పట్టుకోలేదు, ఆపరేషనే తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటోడు ఇంకేం చేయాలి? ప్రాక్టీస్ ఇంకెంతలా చేయాలి? సేవకుడు అండి తిమోతి, బాల్యం నుండి లేఖనాలు ఎరిగిన వాడండి, పైగా ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. ఆయన అవ్వ, తిమోతి గారు అవ్వ భక్తిపరురాలు, ఆ అవ్వ నుండి వచ్చిన తల్లి భక్తిపరురాలు, ఆ తల్లి నుండి వచ్చిన కుమారుడు భక్తిపరుడు. ఫ్యామిలీ అంతా భక్తిపరుడు కలిగిన కుటుంబం అయితే అందులో నుంచి వచ్చి యవ్వన కాలంలో సేవలో ఉన్న తిమోతితో అంటున్నాడు నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయి భక్తి. అర్థమైంది మీకు ఎందుకు మన జీవితాలు ఎదగటం లేదు అంటే? దీన్ని మనం ఏం చేయట్లేదు, ప్రతిదినము భక్తి జీవితాన్ని ప్రాక్టీస్ చేయటం లేదు. విశ్వాసము, వాక్యము, దేవుడి పని, ప్రార్థన, పాటలు, మీ గృహాలలో ఈ ప్రాక్టీస్ ఉంటేనే తప్ప మీ ఆత్మీయ జీవితం దేవుడికి గొప్పగా కనబడదు. ఇంకా అవన్నీ వివరిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. దేవుడి చిత్తమైతే మరలా అవన్నీ ఒకే రోజు మీతో చెప్తాను.